అన్నీ సిద్ధమేనమ్మా. ఇక పెళ్లి కూతురు రావడమే ఆలస్యం. 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. సరేనమ్మా. రుద్రన్న ఏమో కానీ చూడ్డానికి నేను మాత్రం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నువ్వు మాత్రమే కాదు, ఇక్కడ అందరూ ఎక్సైట్మెంట్ లోనే ఉన్నాం. ఆ అమ్మాయి ఎవరో, ఎలా ఉంటుందో అమ్మకి తప్ప ఎవ్వరికీ తెలీదు. బావగారు, మీ కాబోయే శ్రీమతి ఎలా ఉంటుందో సరదాగా గెస్ట్ చేయండి. తనని ఇబ్బంది పెట్టకండి. మీరుండండి పెదనాన్న. దొరకాడు. చెప్పన్నయ్య, అమ్మాయి ఎలా ఉండాలి, ఎలా ఉంటే నీకు నచ్చుతుంది? వంశీ, ఈ రోజు నీకు భయపడడం లేదన్నయ్య? అవును, ఇవాళంతా మాదే డామినేషన్. చెప్పనే, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? వీళ్ళ ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు జాలి అనిపిస్తుంది ఇష్కా. ఎందుకు బ్రో? పారునే పెళ్లి కూతురని తెలిసాక ఆ నవ్వులేవి ఉండవు కదా, అందుకు. నిజమే, షాక్ లో అందరూ తెల్ల మొహాలు వేస్తారు. పోన్లేండి, ఇప్పుడే కాస్త నవ్వుకోనివ్వండి. మనమిద్దరం ప్రేమలో ఉన్నాం, ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. చెప్పన్నయ్యా. కాస్త వెయిట్ చేస్తే మీరే చూస్తారుగా. రుద్రని ఇబ్బంది పెట్టకండి, తనకసలే మొహమాటం, సిగ్గు. వదిన గారు,